హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చెట్లల పండుగ అయితే అవుతుందన్నమాట. మేము కూడా చెట్లలోకి వెళ్తున్నాము. ఇక్కడైతే మా అమ్మ అయితే ఇంటి దగ్గరనే చపాతీలు చేస్తుందన్నమాట. చికెన్ చపాతీ మటన్ అయితే ఇంటి దగ్గరనే చేస్తుంది. ఆమె స్టైల్లో అయితే చికెన్ అయితే చేస్తుంది. నేనైతే ఇక్కడ మొత్తం క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు. ఒకవేళ మా అమ్మ స్టైల్ చికెన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను సపరేట్గా మళ్ళీ చికెన్ చేయించి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మేము కూడా చెట్లలోకి వెళ్తున్నాం కదా, ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా అక్కడ పోయి చేసుకోవడానికి లేట్ అవుతుంది అనేసి చపాతీ చికెన్ మటన్ అయితే ఇంటి దగ్గరనే చేసుకుంటున్నాం అనమాట. ఇంటి దగ్గరనే చపాతీ చికెన్ చేసుకొని ఇంకా చెట్ల కిందికంటే ఎవరి చిలకలకు వాళ్ళు వెళ్తారనమాట. చిలక దగ్గరికి వెళ్ళినాక ఓన్లీ బగారా రైస్ అయితే వండుకుందాం అనేసి అన్నీ మేము ఇంటి దగ్గరనే చేసుకుంటున్నాము. ఒక రైస్ మాత్రమే బావి దగ్గర అయితే చేసుకుందామని అనుకొని ఇక్కడైతే చికెన్ అయితే అమ్మ వండుతుంది పొయ్యి మీదనే. చూడండి, నేను కొంచెం కొంచెమే క్లిప్స్ యాడ్ చేశాను. ఇక్కడైతే ఇంక నా బేబీ అయితే పండుకుంది, ఉయ్యాలలో పడుకుంది. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఆమె కూడా మంచిగా ఉయ్యాలలో బజ్జుకుంది. లాస్ట్కి అయితే చికెన్ అయితే ఉడికిపోతుంది. అంతా అయిపోయింది చికెన్ అయితే. ఇంకా ఇక్కడ బావి దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళడానికి అన్నీ పెట్టుకుంటున్నారు అన్నమాట. బియ్యము, ఆయిల్, కొత్తిమీర, ఇంకా బగారా రైస్ కావాల్సినవన్నీ పెట్టుకుంటున్నారు. అట్లా అవన్నీ ఒక బుట్టలో పెట్టుకొని, అప్పుడైతేనేమో ఇట్లా ఆకులతోటి చేసిన బుట్టలో పెట్టుకునేది. ఇప్పుడైతేనేమో ప్లాస్టిక్ అయిపోయింది. అన్నీ అట్లా పెట్టి దాంట్లోకి బొట్లు పెట్టి ఇంకా అందరు రెడీ అయ్యారు. మా వాళ్ళు అయితే ఆటోలో వెళ్తున్నారు, మేమైతే కార్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి పచ్చని పొలాలు. ఆల్రెడీ రీచ్ అయ్యాము. మా అమ్మ అయితే ఇక్కడ కట్టెలు తెస్తుంది పొయ్యి మంట పెట్టడానికి. పొయ్యి అయితే మంట పెట్టింది. ఇక్కడైతే ఇంకా చూడండి ఎంత బాగా పచ్చని పొలాలు, చెట్లు, గుట్టలు, ఎంత బాగుంటుంది కదా విలేజ్ లైఫ్ స్టైల్ అనేది. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ చేన్లు అనమాట ఇవి. ఇక్కడ వచ్చేసి మా జేషుగాడు హాయ్ చెప్తున్నాడు, మా చెల్లెలు చెప్తుంది, నా బిడ్డ కూడా హాయ్ చెప్తుంది. బాబాయ్ హాయ్ చెప్పు. ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే బగారా రైస్ అనేది ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసింది. ఆయిల్లో పచ్చిమిర్చి వేసింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది. ఆ తర్వాత కరివేపాకు, ఇంకా కొత్తిమీర అయితే వేసింది. నేను మొత్తం ఇది కూడా చూపించలేదు. మీరు కావాలంటే కామెంట్ చేస్తే నేను సపరేట్గా వీడియో పెడదామనేసి. ఇంకా కొత్తిమీర వేసిన తర్వాతకి ఇంకా ఎన్ని అయితే బియ్యం తీసుకుంటారో అన్ని వాటర్ వేసుకొని ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసిందనమాట. ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నా పాప ఆడుకుంటుంది, మా జేషుగాడు ఆడుకుంటున్నాడు, మా చెల్లెమ్మ ఆడుకుంటుంది. నేనైతే ఇక్కడ వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. ఇంకా కలుపుతూనే ఉంది మా అమ్మ అయితే. నా వీడియో కనుక మీకు మొత్తం చూసినాక నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎట్లా ఉందో. ఓకేనా? నా వీడియో అయితే నచ్చితే లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. బాగుంది అంటే బాగుందని, బాగాలేదైతే బాగాలేదని, ఇంకా ఏదైనా యాడ్ చేయండి అని అంటే అది కూడా ఇంకా మంచిగా చేయడానికి నేను నేర్చుకుంటాను మంచి చేయడానికి. ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే పోస్తుంది మా అమ్మ. ఎన్ని బియ్యం చేసుకుందో అంత వాటర్. ఇక్కడ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కూడా ఒకసారి అయితే మళ్ళీ వేడి పెట్టుకుంటున్నాం. సలాడ్ అయితే చేసింది. ఓన్లీ ఆనియన్స్, లెమన్స్ మాత్రమే. ఇంకా పెరుగు చారు అంటారు కదా, ఇది పెరుగు చారు, రైతా, ఆరెల్స్ ఇంకేదైనా అనుకోవచ్చు. ఇంకా చపాతీలు కూడా మేము ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసినాం కదా. ఇక్కడైతే ఇంకా మా డాడీ, మా బాబాయ్, మా మామ అందరు కూర్చున్నారు. ఇంకా మేము తింటున్నాను నేనైతే ఇక్కడ. ఇంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.